ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశులు ధనుస్సు రాశి 9వ రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహ కూటమి చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలో ఎలా ఉందో జ్యోతిష్యం ధనుస్సు రాశి వారిది. ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం బలం చూడు. నూతన సంవత్సరం 2024 సంవత్సరం చూడు. ధనుస్సు రాశి వారి జాతకం మరి జాతకంలో చెప్పాలంటే మాత్రం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వచ్చిండండి, కనకదుర్గమ్మ వచ్చింది, అలాగే శివుడు వచ్చిండు. ధనుస్సు రాశి వారి జాతకంలో ఒక విశేషమైన ఫలితం ఉందండి. మరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అయ్యే అవకాశం ఉంది వారి జాతక బలంలో. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందంటే స్త్రీలకు అధిక ఫలితం ఉంటుంది. శక్తి గల దేవత అమ్మవారి దయ ఉంటుంది. అలాగే శివుడు వచ్చిండు వారి పేరు మీద. మరి గత కొన్ని సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ధనుస్సు రాశి వారు. ఎల్నాటి శని ప్రభావం మూలంగా ఇప్పుడు 3వ స్థానంలో శని నడుస్తుంది వారి జాతక బలంలో. చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. ధన విషయంలో రుణ విషయంలో చేసే పనుల్లో తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే పూర్వాషాఢ నక్షత్రం వారు శుక్రమహార దశ లక్కీ నెంబర్ 6 వస్తుందండి. చాలా వరకు శుభయోగాలు కానీ మాత్రం మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం అండి. విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ఇక ఈ ధనుసు రాశి వారి జాతకానికి రాష్ట్రాధిపతి మాత్రం గురుడు కాబట్టి బృహస్పతి. కానీ మాత్రం వీరికి హైందవ ధర్మం చాలా ఉంటుందండి. అలాగే మాత్రం కులపట్టింపు చాలా ఉంటుంది. అలాగే వీరి జాతకానికి దైవభక్తి కూడా చాలా ఉంటుంది. పిల్లలనైనా పెద్దలనైనా అందరినీ మాత్రం వీరు గౌరవించే లక్షణం ఉంటుంది. వీరు ఒకరితో బాధపడే మనుషులు కాదు, ఒకరిని బాధ పెట్టే మనుషులు కారు. అందరూ మన వాళ్ళే అనుకుంటారు. అయిన వారిని నెత్తిని తీసుకోరు, కాని వాళ్ళని తీసిపడేవారు. అందరూ మన వారే అనుకుంటారు. వీరికి గత కొన్ని 5-6 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. 2024 సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉండదండి. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. కానీ మాత్రం గడ్డు స్థితిలో ఉన్నవారు నంబర్ 1 స్థితి అయ్యే అవకాశం ఉంది వారి జాతక బలానికి. అలాగే మాత్రం బిజినెస్ కోర్స్ వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. కానీ ప్రయత్నం తప్పకుండా చేయాలి. జాతకం బాగుంది కదా అనుకొని మాత్రం మామూలుగా కూర్చుంటే ఏ పనులు కావాలండి. ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి శుభ సూచనలు ఉన్నాయి. వివాహం చేసుకోవాలనుకునే వారికి పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. మూల నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుందండి. సంతాన దోషాలు, చిక్కులు చికాకులు మాత్రం సామాన్యంగా వీరికి ఉండవు. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ శివుడికి పూజ చేయటం, అమ్మవారి దర్శనం చేయటం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా మంచిది. ఉదయం లేవంగానే మాత్రం వీరు సుప్రభాతం వినాలి. చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. లేదా ఓం నమః శివాయ అనే వాక్యం మాత్రం వీరి నోటి వెంట ఖచ్చితంగా ఉండాలి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం అన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. రెవెన్యూ రంగం వారికి లాభయోగం ఉంటుంది. వైద్య రంగం వారికి కలిసి వస్తుంది. విద్యారంగం వారికి కలిసి వస్తుంది. రోడ్ల భవనాల శాఖ వారికి చికాకులు ఉంటాయి. అలాగే పంచాయతీరాజ్ శాఖ వారికి మాత్రం కొన్ని చికాకులు ఉంటుంది. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ప్రతి డిపార్ట్మెంట్లో వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు సహకారం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. కానీ కొత్త స్థలం కొనటం కానీ, గృహం కొనటం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపార విషయంలో కానీ తప్పకుండా వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాత్రం మీరు జాతకానికి అమావాస్య రోజు అమ్మవారిని పూజ చేయటం మంచిదండి. చాలామంది అమావాస్య మంచిది కాదనుకుంటారు, కానీ అమ్మవారిని పూజ చేయడం చాలా శ్రేయస్కరం వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం నమ్మిన పని జయం ఉంటుంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం దశ మంచిగా ఉంటుంది. తదనల సొమ్ము, అత్తమాల సొమ్ము, పెద్దల ఆస్తి వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం చేసేవారికి మాత్రం తిరుగు ఉండదు. కానీ మాత్రం పండ్ల తోటల వారికి, పండ్ల అమ్మకాలు చేసేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పాడి పరిశ్రమ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జ్యోతిష్యంలో మాత్రం వ్యవసాయదారులు మాత్రం 2 రకాలుగా పంటలు పండించడం చాలా మంచిదండి. కూరగాయల పంటలు, పండ్ల తోటలు చాలా కలిసి వస్తాయి. కానీ వరి పంట కంటే ఇతరత పంట కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి విపరీతమైన నరదిష్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం సోమవారం శివాలయం, శుక్రవారం అమ్మవారి దర్శనం, శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం మంచిదండి. వారంలో 3 రోజులు తిరగాలని నా ఉద్దేశం కాదు. వారికి వీలైనప్పుడు మాత్రం
పూజ చేయటం చాలా మంచిది. ఇది చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, ధనుస్సు రాశి వారికి ఆ పరమేశ్వరుడి దయ, ఆ శ్రీవారి దయ, అమ్మవారి దయ తప్పకుండా ఉంటుందండి. శుభం భూయత్.